అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, గృహ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తులు, ముఖ్యంగా వాహనాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి, వాహనాలు, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ దృష్టికోణంలో అధిక శాతం స్థిరాస్తుల యొక్క విషయం, వాహనాల యొక్క విషయాల్లోనూ దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసినప్పటికీ కూడా శ్రమ అనేది అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు పూర్తిగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు మంచి చర్చలు చేస్తారు. వారి సహకారాన్ని కాంక్షిస్తారు. సహకారం సామాన్యంగా లభ్యమయ్యే అవకాశం ఉంది. పరాక్రమం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు లభించే అవకాశం అనేది ఉంది. పరాక్రమం, సహకారం, ఆలోచనలు, సామర్థ్యం మొదలైనవి ఉపయోగించుకునే విషయంలో సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క విషయాలు ఏదైనా సరే, అంటే మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీ యొక్క చర్చలు కావచ్చు మొదలైన విషయాల్లో వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయంలో వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ఖర్చు చేసుకుంటూ ముందుకు పెడితే చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లోనూ, ఆర్థిక అంశాల్లోనూ, ఎదురు చూసిన విషయాల్లోనూ, దూర ప్రాంతాల నుంచి ఆశించిన వర్తమానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కీలక నిర్ణయాల విషయంలో ఒక సందిగ్ధ వాతావరణానికి కూడా అవకాశం ఉందన్న భావన మీకు కలిగే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఘర్షణలకు మానసికంగా అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.